హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజాయ్ బై 46 గేమింగ్. ఈరోజు ఏంటంటే మనమైతే లాన్ అయితే ఆడుతున్నాం, అది కూడా స్లోలో అన్నమాట. స్టార్ట్ అయితే చేద్దాం. స్టార్ట్ అవుతుంగానే అయితే మనకైతే గేమ్లోకి అయితే వచ్చేసినాం. చూడాలి మనం గెలుస్తాము, ఎనిమి గెలుస్తాడు. Free Fire India is set. ఇప్పుడైతే మనమైతే గేమ్లోకి అయితే వచ్చినాం. మనమైతే డబల్ షాట్ ఒక్కటైతే తీసుకున్నాం. ఓకే పడుతుంది, టైం వాడి అయితే ఇయ్యలేదు. గాయస్ ఎనిమి ఎటు నుంచి వస్తాడో తెలియదు. గాయస్ గాయస్ జాగ్రత్తగా ఉండాలి. గాయస్ మన ఎంతలా అయితే ఒక రెండు బుల్లెట్ హీరోనైనా గెలుస్తామో గెలవమో చూద్దాం. మనమైతే ఇటైతే వెళ్దాము, ఎందుకంటే ఎందాకైతే ఇటే వచ్చాడు ఎనిమి. ఇప్పుడైతే మేబీ అటు రావచ్చు, ఎందుకంటే అతను తెలిసిపోయి ఉంటది మనం ఇటే వస్తామని. మనమైతే రౌండ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇంకా ఒక రెండు బుల్లెట్లు వాడి నుంచి అయితే పడితే మన అయితే అయిపోతుండే, కానీ అయితే ఆ ఛాన్స్ మనం ఇయ్యలేదు. గైస్ ఏడబ్ల్యూఎం గైస్, ఏడబ్ల్యూఎం వై అయితే తీసుకున్నాడు. మనకైతే ఏడబ్ల్యూఎం కంట్రోలింగ్ అయితే రాదు. మనమైతే ఇక్కడ నుంచి పెడదాం, వద్దులే గైస్. గైస్ అతను అయితే గైస్ కనిపించాడు గైస్. షెడ్ గైస్, గైస్ ఆగండి గైస్. ఏడబ్ల్యూఎం అయితే మన షెడ్ గైస్. గైస్ మనమైతే ఇక్కడ గైస్ అతనైతే వచ్చాడు ఎనిమిది. మనకు ఒక్క బుల్లెట్ అయితే ఇప్పుడు నుంచి అయితే మనకైతే షెడ్ గాయ్ 3 రౌండ్లు అయితే గెలిచాడు. మనమైతే M5 అయితే M5 అను AK-47 వద్దు, మ్యాగ్ అను M5 మ్యాగ్ అయితే మంచిగా వల్ల అవుతుంది అనమాట. చూసుకోవచ్చు గాయస్ అతనికి అయితే ఎట్లా పడ్డదో. మనం మ్యాగ్తో అయితే అట్లా కొడతాం. మనకైతే మ్యాగ్ అయితే ఎక్కువ అయితే అలవాటు ఉంది, అందుకే మనం అయితే మ్యాగ్ అయితే తీసుకున్నాం. మ్యాగ్ అని మనం M5 గాయస్. ఇతను అయితే ఎక్కడున్నాడు గాయస్? అటున్నాడు గాయస్, అర్థమైపోయింది. ఎక్కడ ఉన్నాడు గాయస్? కనిపించాడు గాయస్, అగో గాయస్ ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళాడు. అతను మేబీ
గాయస్ ఇప్పుడే అయితే అతను అయితే పైకి వెళ్ళాడు, మనం చూసుకోము గాయస్. అతను ఇప్పుడు కిందికి వస్తాడు గాయస్, అదుకోండి పట్టది. మనమైతే కొట్టేశాం గాయస్. గాయస్ మనమైతే అమౌంట్ అయితే వేద్దాం ఇప్పుడు. గాయస్ మీకు మనమైతే ఒక 5 months లో మనమైతే ఒక కొత్త సైకిల్ అయితే కొంటున్నాం. 5 months లో 5 months ఒక కొత్త సైకిల్. గాయస్ ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ కావట్లేదు గాయస్, కనెక్ట్ అవుతుంది గాయస్. ఇందాకైతే రెడ్ గాయస్ ఇటు వస్తున్నాడు గాయస్. గాయస్ అదుగోండి గాయస్, అటైతే వచ్చాడు పరుగులు గాయస్, అక్కడైతే ఉన్నాడు. గాయస్ ఇదైతే తొందరలో అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది గాయస్. ఇప్పుడైతే అతను అయితే బయటకి అయితే వస్తుండు, చూద్దాం. వస్తాడు గాయస్. ఈ రౌండ్ కూడా అయితే మనం అయితే కొట్టేసినాం. మ్యాచ్లు గెలిస్తే అతను పోయగొడతాడు, మనం 2 మ్యాచ్లు కొడితే మనం పోయగొడతాం. చూసుకోవచ్చు 3-3 ఈక్వల్ అయితే ఉంది. ఎవడు గెలుస్తాడు ఎవరు గెలవరు చూద్దాం. ఇతనైతే డిసైడ్ అయితే తీశాడు. డిసైడ్ మనకు అలవాటు ఉంది కొంచెం కొంచెం. గాయస్ అనుకున్న ఇటే వస్తాడు. గాయస్ అదిగోండి అటైతే దిగాడు గాయస్. అక్కడైతే ఉన్నాడు కనిపిస్తుందా? మనమైతే మెల్లగా అయితే అటైతే వెళ్దాం. ఇందాక ఇక్కడే కనిపించాడు. గాయస్ ఇక్కడైతే కనిపించట్లేదు మనకైతే. ఇందాకైతే ఇక్కడే ఉన్నాడు గాయస్. ఎటు వస్తాడు మనకైతే ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇందాకైతే ఇటే ఉన్నాడు గాయస్. అటున్నాడు గాయస్, కనిపించేసాడు. అగో గాయస్ కనిపించాడు మనకైతే. మ్యాప్ కొట్టేసాం. మనమైతే ఒక ఎమౌంట్ అయితే ఇద్దాం. ఎట్లా 8 అయితే అమౌంట్లు ఉన్నాయి. 8 చూసుకోవచ్చు. మనకు 4, అతనికైతే 3. మనమైతే ఒక్కటి గెలిస్తే ఒక్క రౌండ్ మనం విన్ అయితే ఇంకా మనమే గెలుస్తాం గాయస్. మేబీ అతను అటు రావచ్చు, మనమైతే అటు వెళ్దాం గాయస్. అటే ఉన్నాడు గాయస్. ఇక్కడ నుంచి అయితే మనమైతే వేద్దాం. గాయస్ ఇంకా మనకు ఒక్క బుల్లెట్ అయితే మన పని. ఒక్క బుల్లెట్ అయితే అతనికి అయిపోతుండే గాయస్. ఇప్పుడు అతనికి ఈక్వల్ మనకి ఈక్వల్. సో మనం గెలుస్తామో అతను గెలుస్తామో చూద్దాం. మనమైతే డబల్ షాట్ వద్దు, మ్యాగను AK-47 అయితే తీసుకుందాం. వద్దులే గాయస్, మ్యాగ్ వద్దులే. AK-47 డబల్ గాయస్. నాకు తెలిసి అతనైతే 7వ అయితే తీసుకొని
గాయస్ తీసుకోవచ్చు, మనమైతే బోయ అయితే కొట్టేసాం. మనకైతే 5 కిల్స్, అతనికి అయితే 4 కిల్స్. ఈక్వల్ కదా, అతను ఫోర్ రౌండ్లు గెలిచాడు, అతను 4 కిల్స్ వస్తాయి తెలిసిందే. నెక్స్ట్ వీడియో అయితే మనకైతే డ్రాప్ పడ్డది 29 రూపీసా గైస్. అమౌంట్లో 200 డైమండ్స్. చూద్దాం, చేద్దామంటే చేద్దాము డ్రాప్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తా. నెక్స్ట్ వీడియో ఆగండి, ఏది ఆడదాము. నెక్స్ట్ వీడియో అయితే క్లాస్ కూడా అయితే ఆడదాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తా. బాయ్.